అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది. చాలా నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా. భారతి 2 అనేది మన జీవితం, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. అంటే కొద్దిగా పార్ట్ 1 లో బాగా ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది, దీంట్లో కొద్దిగా ఇంటెన్షన్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళే మాత్రం బాగుండాలి, మనం బాగుండాలి కాదు, పక్క ఫ్యామిలీ వాళ్ళు ఏమైతే ఏం పర్వాలేదా దాని గురించి అనేది బాగా చూపించి. ఇంకోటి డాక్టర్స్, ఫేక్ డాక్టర్స్ కానీ, ఇంకోటి ఇంకా కరప్షన్ గురించి అయితే బాగా చూపించిండ్రు. ఇంకా ఒక టాయిలెట్ 5 రూపాయలు ఉండేటి 10 రూపాయలు తీసుకోవడము, ఇంకా కొందరు బస్సు వాళ్ళు ఫుడ్ బాగాలేని కాడ కూడా కొన్ని లాంగ్ జర్నీలు పోయే వాళ్ళకి అది కూడా బాగా చూపించింది అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వాడు ఏం రానోనికి ఇచ్చినారంటే ఏమన్నా గుద్దుతాడు వాడు ఎవరు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆ బాధ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాత్రం చాలా రియాలిటీగా అయితే బాగుంది. కొద్దిగా సాంగ్స్, ఫైట్ అనేది కొన్ని మర్మకాల అది ఉండి, ఒకటి గుర్రం అనేది ఉంటది, అవి కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇంకా విజయ్ మాల్మన్ కూడా ఇష్టపెట్టాడు, అది ఉంది. ఇంకా లాస్ట్ లో ఒకటి మెయిన్ అంతే ఏంటంటే ఇండియన్ 3 గురించి ట్రైలర్ ఉంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, మంచి, అది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ మంచి జనాలకైతే మంచి ప్రయత్నమే చేసినారు. కల్కి డైలాగ్ ఒకటి ఉంది, అంటే మనిషి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మారలేడు అనేది. ఆ డైలాగ్ కరెక్ట్ యాజ్ యూజ్ 100% ఈ సినిమాలో అయితే సెట్ అయింది అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 3 గురించి అయితే వెయిటింగ్ 2025 అయితే వస్తుంది అన్నారు. ఇంకా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా మెయిన్ ఆ సాంగ్స్ కొద్దిగా 3 గంటలు ఉండడం వల్ల కొందరికి లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మంచితనం కాదు, ఒకరిని ముంచితేనే బతకగలం అనే సిచ్యువేషన్ పోయినారు. కాబట్టి అలాంటివి కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొద్ది మంచి, అంటే ఇవి నిజమే కదా అని అనుకున్న తోళ్ళకైతే బాగానే నచ్చుతుంది అనమాట. కొద్దిగా స్లో ఒకటి ఉంది అంతే మూవీ. శంకర్ గారి డైరెక్షన్ అయితే బాగుంది. ఇండియన్ గెటప్ నార్మల్, నాకైతే అంటే అంత హెవీ కాకుండా మన ఒక్కడో ఏదో ఒక్క మగాడో ఏదో ఉంది కదా బాలకృష్ణ గారు, అలాగనే అనిపించింది. క్యారెక్టర్స్ అయితే సేమ్ అంతే. పార్ట్ 1 కొద్దిగా కరప్షన్ బాగుంది, దీంట్లో మంచి మెసేజ్ అయితే బాగుంది అనమాట. సిద్ధార్థ గారిది కూడా ఆ కరప్షన్ గురించి ఎదుర్కొని యువత ఎట్లా మళ్ళా ఆ ఫేస్ ఎలా వస్తే, ఎలా అందరూ తిరగబడితే అప్పుడు ఏం చేస్తాడు అనేది మనకు పార్ట్ 3 గురించే పార్ట్ 2 చూపించిండు. తమిళ్లో చెప్తాను, మిమ్మల్ని అక్కడ దాకా తీసుకుని నాకు వరిలి ఇది మైకాకే కింద పెడితే బాగుంటదేమో. సో பாரதியுடு 2 படம் பார்த்தா ரொம்ப பெரிய படா దొడ్డు படம் ஏன்னு இல்ல, படம் சாதாரணமா இருக்கும். எனக்கு நினைச்சே ஒரு தடி పాతం పోటు పదం మరుబడి పాదం అదేది ಇಲ್ಲ. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ అంటే మైట్ బి సినిమా గోయింగ్ బి డౌన్ ఆర్ మైట్ బి హైట్స్, ఇట్ విల్ టేక్ టూ మచ్. సో 50-50 ఛాన్సెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ్ గారి ఎమోషనే మెయిన్. తల్లి చనిపోయే క్యారెక్టర్ తోనే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఆ ఎమోషన్ సిద్ధార్థ్ క్యారీ చేయలేకపోయాడు. ఫస్ట్ టైం నాకు అనిపించింది సిద్ధార్థ్ ఈజ్ నాట్ ఇన్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ లో వేరే వాడు తీసుకుని కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే అదే మెయిన్ సోర్స్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎట్లుండాలి తెలుసా, ఇట్స్ ఫైర్ ఎట్లుండాలి తెలుసా. సినిమాలో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు లేదు, నార్మల్ గానే ఉంది. అండ్ గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు కొద్దిగా ఫీల్ వచ్చింది. ఎందుకనంటే మెంటల్ గా ప్రిపేర్ చేశారు, మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని చెప్పేసి. ఇదే సినిమా భారతీయుడు 2 యువత మీరు అవినీతి పైన ఫైట్ చేయాలంటే మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్ కూడా మీరు తట్టుకొని నిలబడండి అని ఆయన చెప్పాలా. ఇది ఒక నెగిటివ్. అది చెప్పకపోవడం వల్ల సిద్ధార్థ్ ఏం చెప్తాడు అని అంటే, నీ వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దొబ్బే అంటాడు, దబాన్ గో బ్యాక్ అంటాడు. అర్థమైందా? సో అందుకని అతను అంటూ కూడా ఇంకా ఆ ఎమోషన్ తో వెళ్ళిపోతా ఉంటాడు. ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ అయింది, 70% క్యారీ అయింది. ఇంకో 30% క్యారీ అయితే మటుకు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి మన బొడ్డు పైన యాపిల్ వేసేది రాఘవేంద్రరావే కదా. ఈయన కూడా వేసేసాడు యాపిల్ పండు, మళ్ళీ ఫస్ట్ టైం యూజ్ చేశారు యాపిల్ పండుని శంకర్ గారు. అండ్ సేనాపతి క్యారెక్టర్ ని వాళ్ళు ఎరా వేశారు, పులికి ఎరా వేశారు. పులికి మేకని ఎరా వేసినట్టు సేనాపతిని ఎరా వేశారు. సేనాపతి ఇందులో ఏం లేదండి, పార్ట్ 3లో సేనాపతి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమైంది అని అంటే ట్రైలర్ లాస్ట్ లో వదిలేరు. కస్టమర్ ఎందుకంటే మన కమల్ హాసన్ అన్నారు కస్టమర్, ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మనం కస్టమర్. హిట్ అనాలనా, సూపర్ హిట్ అనాలనా, బ్లాక్ బస్టర్ అనాలనా, అది అర్థం కాక తల కొట్టుకొని బయటికి రావాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ వదిలేస్తారు. సో ఇది
ఎనీ క్వశ్చన్స్? లాస్ట్ 10 minutes లో పార్ట్ 3 కూడా పెట్టారన్న. అదే చెప్తున్నా కదా, ఇందాక రెడ్ వచ్చే మొదలయ్యా, అదే ఎత్తినా నేను కూడా, అర్థమైందా? సో సేనాపతి క్యారెక్టర్ మేకప్ సరిగ్గా పోలేదని చెప్పారు. అఫ్ కోర్స్ ఆ సేనాపతి ఆ టైంలో ఎంత వెయిట్ ఉన్నాడు, ఆ స్కిన్ ఎంత వరకు డౌన్ అయ్యింది అనేది చూపించలేదు. ఒక ఫైట్ ఇదే లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్ తో తీస్తే అంత బక్కటి మంచి ఎట్లా కొట్టాడు కాబట్టి ఆయన అవన్నీ రకుల్ ప్రీత్ సింగ్ పార్ట్ 2 లో ఉందమ్మా. ఆల్రెడీ నేను చెప్పా, సిద్ధార్థ్ డైలామాలో ఉన్న ప్రోడక్ట్ తిన్నా, కొనుక్కున్న ప్రోడక్ట్ డైలామాలో ఉన్నా. మైట్ బి 24 hours తర్వాత చెప్తాం. ఓకేనా? ఓకే రైట్. అందుకు కంక్లూజన్ లేదు కాబట్టి పార్ట్ 3 కోసం వెయిట్ చేయమని చెప్పేది, అర్థమైందా? వాడు కూకట్పల్లిలో లంచం, అమీర్పేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత. మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు, అందరు తాత, మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి లంచం బ్రో, లంచం. మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి. మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మామూలుగా మాట్లాడలేదు బ్రో. కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీసాడు బ్రో శంకర్ బ్రో, తీసిన తీసుడికి మా మొత్తం వంకరలు తిరిగేసాం బ్రో. మామూలుగా భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను బ్రో, మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను. ఇప్పుడు ఎవరు అజ్ఞాతవాసి రైట్. లాస్ట్ ఫర్ ద లీస్ట్ శంకర్ గారు కమ్బ్యాక్ వచ్చారనమాట 2 సినిమాల తర్వాత. కమ్బ్యాక్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లేదు వేరే వాళ్ళు నటిగా ఆ పెయిన్ అంతా ఈ సినిమా చూసాక నిజంగా నాకైతే ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి. ఇంకొకటి మార్క్ కాదు, ఈ సినిమాకి రిమార్క్ లేదు. శంకర్ మార్క్ కనిపిస్తుంది ఈ సినిమాకి. డ్యూయల్ కాదన్నా, నీకు కమల్ హాసన్ గారిది అప్పుడు ఎప్పుడైతే 1990 అప్పట్లో ఏదైతే ఫైట్ జరిగాయో దాన్ని చూపిస్తారు అనమాట భారతీ 3లో. కొడుకు చంపేశాడు కదా, అది ఒకటే చెప్పారు. ట్రైలర్ కాదు, ఒక గ్లిమ్స్ లాస్ట్ లో ఉంటది, అది మాత్రం మిస్ అవ్వకండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే అదనమాట. ఓకేనా? దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. ఆ గేమ్ డైరెక్టర్ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకి ఏం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్ లో ఒక చిన్న టీజర్ లాగా వదిలేరు అనమాట. మళ్ళీ సేనాపతి 90 అదే మన ఆ బ్యాగ్ లోకి వెళ్ళిపోయారు. సో ఇది కాదు, అది కనపడుతుంది. నాకు తెలిసి మేబీ 3 తర్వాత 4P ఉండొచ్చు. ఇప్పుడు అదే లాస్ట్ లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలా మంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్, కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్ గా ఉంటే కంట్రీ క్లీన్ గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది